సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా 42 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఆపరేషన్ చక్రావి పేరుతో ఈ అటాక్స్ నిర్వహించింది. మొత్తం 5 రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్ చేసింది. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి ఈ ఆపరేషన్ను సీబీఐ చేపట్టింది. దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సీబీఐ ఫోకస్ చేసింది. ఆపరేషన్ చక్రావి పేరిట దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ జనం నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ముఠాలను టార్గెట్ చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. మ్యూల్ ఖాతాల ద్వారా ఈ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్న పక్కా నిఘా వర్గాల సమాచారంతో ఈ దాడులను సీబీఐ చేపట్టింది. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 42 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. నిర్దిష్ట సమాచారం ఆధారంగా పూర్తిస్థాయి ధృవీకరణ తర్వాత ఆపరేషన్ చక్రావీలో భాగంగా 5 రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో సమన్వయంతో కూడిన సోదాలు చేసింది. మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల మోసపూరిత కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని సీబీఐ తెలిపింది. ఈ సైబర్ నేరగాళ్లు మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలు, యూపీఐ ఆధారిత ఆర్థిక మోసాల ద్వారా బాధితుల నుంచి దండుకున్న అక్రమ డబ్బును బదిలీ చేయడానికి, విత్డ్రా చేసుకోవడానికి పెద్ద ఎత్తున మ్యూల్ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. 700 బ్యాంకు శాఖల పరిధిలోని సుమారు 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా ఈ మోసాలు జరుగుతున్నాయని గుర్తించింది. ఈ ఖాతాల ద్వారా నిధులను మళ్లించి ఆ తర్వాత వాటిని విత్డ్రా చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. నేరాలు, కుంభకోణాలు, మోసాలు వంటి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించిన వ్యక్తులు ఆ డబ్బును దర్యాప్తు సంస్థల కంటపడకుండా దాచుకోవడానికి ఇతరుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును ఈ ఖాతాల్లోకి మళ్లిస్తారు. ఇలాంటి ఖాతాలనే మ్యూల్ ఖాతాలు అంటారు. వీటిపైనే సీబీఐ ఇప్పుడు ఆపరేషన్ చక్రావి అస్త్రాన్ని ప్రయోగించింది.